బ్యాక్ టు న్యూస్. తెలంగాణ నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీని గాలికొదిలేశారని మండిపడ్డారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి మంచిర్యాలలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు డిఎస్సి నిర్వహించకపోవడంపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరిస్తామన్న హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. 1,20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి పేర్కొన్నది. సంవత్సరానికి ఒక 20,000 మంది పదవి విరమణ పొందితే 20,000 × 4 80,000 అంటే మొదటి 1,20,000 ఈ 80 అంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉండి కూడా వీళ్ళ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతున్నదో కేవలం 20,000 ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయబడి 1,80,000 ఉద్యోగాలు నియామకాలు నోచుకోకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశకు నిస్పృహకు లోనై ఉన్నారని చెప్పక తప్పదు.